మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా టుమారో ఏపీ ఆల్ మార్కెట్ హిల్ జంప్ రేట్స్. చెన్నై టుడే సేల్స్ మెయిల్ స్పీడ్ పక్కా 150 జంప్ 30 kg బాక్స్ యాక్షన్ టుమారో స్టార్టింగ్ 5th గేర్ టాప్ స్పీడ్. రేపు ఖచ్చితంగా అది మాట కూడా జంప్ అవుతుంది. చెన్నైలో వాళ్ళు వచ్చి హోల్సేల్ వ్యాపారము రిటైల్ అంతా బాగా జరిగింది. రేపు పక్కాగా 150 రూపాయలు 30 kg బాక్స్, మన 27 kg బాక్సులు 150 రూపాయలు జంపే అవకాశం ఉంది అన్నారు. టుమారో యాక్షన్ స్టార్టింగ్ 5th గేర్ టాప్ స్పీడ్. రేపు యాక్షన్ 5వ గేరులాగా టాప్ స్పీడ్ ఉంటుందని మనీ నిఖిత్ గారు కామెంట్ పెట్టారు. ఇంకా దిస్ మంత్ నో స్లో డౌన్ రేట్స్ పక్కా 100% గ్యారంటీ. ఈ నెలలో అయితే ఏమాత్రం ధరలు తగ్గవు, పక్కా గ్యారంటీగా ధరలు పెరుగుతాయి అని ఆయన అన్నారు. ఇంకా దిస్ ఇస్ మంత్ 50 యావరేజ్ 30 kg పక్కా. యూ మై ఫ్యాన్, యూ గ్రేటెస్ట్ యూట్యూబర్, మై లైక్ యూ ఛానల్ ఓన్లీ ఎంకేఆర్ టమోటా టీఎన్ఆర్ చెన్నై. ఈ నెలలో ఖచ్చితంగా 550 రూపాయలు పెద్దవారి ధర పెడుతుంది. టమోటా యూట్యూబ్ ఛానల్ మీరు చాలా గొప్పవారు, నేను మీ ఛానల్ చాలా అభిమానిస్తానని ఎంకే టమోటా టీఎన్ఆర్ చెన్నై గారు కామెంట్ పెట్టారు. ரொம்ப ரொம்ப நன்றி అన్న. మేలో உங்களுக்கு இருக்கிறது పాసతకు అన్బుకు ரொம்ப நன்றி. మొత్తం మీద ఇవాళ మనీ గారు పెట్టిన కామెంట్ ప్రకారం ఈ నెలలో అయితే కరెక్ట్గా ధరలు ఏమాత్రం తగ్గవు, 560 రూపాయలు కరెక్ట్ పెద్ద బాక్సులు యావరేజ్ పెడతాయని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఏదైనా ఇది మంచి వార్తే అన్నా. నీకు డైలీ ఇదే మాదిరి చెన్నై వేలేగల్ డైలీ అప్డేట్ பண்ணுங்க. ఇక మరొక కామెంట్ పరిశీలిస్తే చంద్రశేఖర్ గారు, అన్నా బైరెడ్డిపల్లి ఏరియా ఫుల్ ప్లాంటేషన్. అన్నా పల్లె కాదు పొంగునూరు వెళ్ళబోయి పల్లె చెప్పాను వీడియోలో సారీ. ఇక నవీన్ గారు, ఫార్ ద ఫస్ట్ టైం కోలార్ సైడ్ టెంపరేచర్ 40 degrees సెంటిగ్రేడ్ ఉంది. అన్నా నవీన్ గారు, కోలారే కాదు ప్రతి దేశంలో ప్రతి ప్రాంతంలో కూడా గత సంవత్సరం కొన్ని ఉష్ణోగ్రతలు భారీగా ఉన్నాయి. అన్ని చోట్ల కూడా ఉష్ణోగ్రత గత సంవత్సరం పోలీసు బాగా పెరిగాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే నవీన్ గారు మళ్ళీ మరొక కామెంట్, దిస్ ఇయర్లో సౌత్ ఇండియాలో టెంపరేచర్ అబౌవ్ 40 degrees సెంటిగ్రేడ్ ఉంది. నార్త్ ఇండియాలో టెంపరేచర్ బిలో 40 degrees సెంటిగ్రేడ్. వీ కెనాట్ బిలీవ్ దిస్ టెంపరేచర్. నార్త్ సైడ్ మే మంత్లో టెంపరేచర్ రైజ్ అవుతుంది, సౌత్ సైడ్ మే 15 తర్వాత టెంపరేచర్ డిక్రీజ్ అవుతుంది. ప్రస్తుతం అయితే దక్షిణ భారతదేశంలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నాయి, ఉత్తర భారతం తక్కువగా ఉన్నాయి. కానీ మే 15 తర్వాత మనకు ఉష్ణోగ్రత తగ్గుతాయి, అక్కడ పెరుగుతాయని చెప్పి ఆయన కామెంట్ పెట్టారు. ఎన్ని కేజీలు బాక్స్ అన్నా పలంనేరు, ఇది 15 kg బాక్సెస్. ఎందుకు లైవ్ యాక్షన్ వీడియోలు పెట్టట్లేదు యూజర్ గారు అన్న. మదనపల్లి మార్కెట్లో వ్యాపారస్తులు లైవ్ వీడియోలు వద్దని చెప్పి అభ్యంతరం చెప్పారు. కానీ కొన్ని మండలి వీడియోలు వస్తున్నాయి, టీవీఎస్ ఎస్ఎంబి. ఏదేమైనా గతంలో లాగా మదనపల్లికి సంబంధించిన లైవ్ వీడియోలు ఇక పెద్దగా వచ్చే అవకాశం లేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే ప్లాంటేషన్ మే 15 పైన చేసేవాళ్ళు చేయండి, చెప్పకూడదు అయినా చెబుతున్నా ఫార్మర్స్ బాగుండాలి. ఆగస్టు మంచి ధరలు చెప్పకూడదు అయినా చెబుతున్నా అనంతపురం వాళ్ళకి లాంగ్ బ్రేక్ టెంపరేచర్ అండ్ నో రైన్. మే 15 తర్వాత ప్లాంట్ చేసుకోండి, ధరలు ఉండే అవకాశం ఉంది. చెప్పకూడదు అనుకున్నాను కానీ చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను, ఎందుకంటే రైతులంతా బాగుండాలని బాలమల్లి సురేష్ గారు క్షమించాలి శ్రీమతి కామెంట్ పెట్టారు. అనంతపురం వాళ్ళు వచ్చి ఎక్కువ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరియు వర్షాలు లేవు కాబట్టి అనంతపురం సైడ్ ప్లాంటేషన్ ఈసారి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం మే 10 తర్వాత ప్లాంటేషన్ చేసుకుంటే ఆగస్టులో ధరలు బాగా వెళ్ళే అవకాశం ఉందని మధుర గారు కామెంట్ పెట్టారు. దానికి వచ్చి నవీన్ గారు 100% పర్ఫెక్ట్ అని కామెంట్ పెట్టారు. ఏదేమైనా ఈరోజు చాలా తక్కువ కామెంట్లు, చాలా చిన్న వీడియో, చాలా రోజుల తర్వాత మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమం. అంతే ఒక్క విషయం మీతో నేను పంచుకోవాలి. ఈ భారీ ఉష్ణోగ్రతలు, భారీ ప్లాంటేషన్లు, భారీ పెట్టుబడులు, గత సంవత్సరం ధరలు 2000, 5000, 6000 కనీసం సగం ధరలు పెడతాయి అని అందరూ ఆశతో పంటలు పెట్టారు. కానీ ప్రస్తుతం అందరూ పెట్టుబడి వచ్చిన చాలు అనే టైంలో ఉన్నారు. మొత్తం మీద అయితే వర్షాలు పడాలి, మొక్కలు బతకాలి, దిగుబడి బాగా రావాలి. ధర తర్వాత చూసుకుందాం. అప్పటికి నార్త్ ఇండియా కూడా ఎక్స్పోర్ట్లు స్టార్ట్ అవుతాయి. వర్షాలు పడాలని మాత్రం అందరం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. హిందూ సోదరుల విజ్ఞప్తి, వరుణ జపం అనే ఒక జపం ఉంది, అడగండి అయ్యవార్లకు అడిగి వరుణ జపాన్ని చెయ్యండి. వర్షాలు కురుస్తాయి చేద్దాం. మా చిన్నప్పుడు అయితే వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లిళ్ళు చేసి ఊరంతా ఊరేగించేవారు, కప్పల పెళ్లి చేసి. అవన్నీ నమ్మకాలు. నేను కూడా నమాజ్ చేసి అల్లా దగ్గర ప్రార్థిస్తాను వర్షాలు కురిపించమని. మీరు వరుణ జపాలు చేయండి. వీలైతే అందరూ గ్రామాలందరూ కలుసుకొని యజ్ఞయాగాదులు కూడా నిర్వహించండి. వర్షాలు పడాలి మనకు. మీకందరికీ నాకు ముఖ్య విజ్ఞప్తి, తలా కొంత చందాలు వేసుకొని అయ్యవాళ్ళతో మాట్లాడి వరుణ జపం కానివ్వండి, యజ్ఞయాగాదులు కానీ చేయండి. వర్షాలు పడాలి, మనమందరం బాగుండాలి. ఇది ఈరోజు మీ కామెంట్లు, నా సమాధాన కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదేయుడు సయ్యద్ షహతాజ్.